హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళైతే మా పెళ్లి రోజు వ్లాగ్ పెడుతున్నానండి. ఆ రోజు మొత్తం ఏం చేశానని చెప్పేసి పెడుతున్నానండి సింపుల్గా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఇది. మామూలుగా ఎప్పుడు నేను వాక్యూమ్ క్లీనర్ అస్సలు వాడనండి, చీపురుతోనే ఊడ్చేస్తాను. కానీ ఆ రోజు మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. అంటే ఓన్లీ ఆ పార్ట్ వరకే, హాల్లో సోఫా సెట్ ఉంటుంది కదండి, ఆ సోఫా వరకే, సోఫా కింద కార్పెట్ మీద ఇట్లా వీటి మీద అట్లా, అంటే వీళ్ళు అన్నం తినేటప్పుడు, లేకపోతే చిప్స్ తినేటప్పుడు, లేకపోతే పాప్కార్న్, ఈ మధ్య పాప్కార్న్ తింటున్నారు, అట్లా తింటూ ఉంటారు కదా, ఏదో కొంచెం కొంచెం కింద పడతా ఉంటుంది, అవి తొక్కుతూ ఉంటే చిన్న చిన్న పీసెస్గా వస్తాయి కదా. సో అది నేను ఇంకా ఊడవలేక మధ్యలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మా హస్బెండ్కి ఇట్లా చెప్పాను, వాక్యూమ్ క్లీనర్తో ఒకసారి క్లీన్ చేయవా అని చెప్పేసి. పాపం ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి. మధ్యలో వీళ్ళిద్దరూ మధ్యలో చూసారు కదా ఎట్లా వస్తున్నారో మా పుట్టికాడికి. అంటే ఇది మిషన్ ఏంటంటే స్టార్ట్ చేసిన వెంటనే పెద్ద సౌండ్ వస్తుంది. మేము ఈ ఇల్లు అయితే విత్ ఫర్నిచర్తోనే తీసుకున్నామండి. సో ఈ వాక్యూమ్ క్లీనర్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. సో అది నేను మా హస్బెండ్ నేను రాకతలకి ఎప్పుడో ఒకసారి, ఒక వారానికి 2 సార్లు అట్లా వాడారంట. ఇప్పుడు నేను వచ్చినాక ఇది రెండోసారో మూడోసారి అంతేనండి తీయటం. నేను ఇప్పటిదాకా ఒకసారి కూడా పట్టుకోలేదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది చాలా బరువు ఉంటుందంట, మళ్ళీ నేను మోయలేనని చెప్పేసి అట్లా మా హస్బెండ్ అట్లా తీసుకున్నారు. ఇంకేదన్నా పని చూసుకో అని చెప్పేసి. అంటే నేను మోయలేనని డైరెక్ట్గా చెప్పరు, ఇంకేదన్నా పని చూసుకొని చేస్తున్నాను కదా అని అంటారు. నాకు అందులోనూ ఆ వంటగదిలో మొత్తం పని అయిపోగొట్టుకొని వీళ్ళిద్దరిని చూసుకొని వచ్చేలోపే ఎంత నీరసం అయిపోతుందో. ఇదైతే కరెంటుదేనండి, అంటే ఈ మధ్య ఛార్జింగ్వి కూడా వస్తున్నాయి కదా, అలా కాకుండా ఎలక్ట్రిక్ది అట్లా వస్తున్నాయి కదా, అది కాకుండా ఇది ప్లగ్కి పెట్టేసి మనం ఆన్ చేసుకొని స్టార్ట్ చేయడమే. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నైట్ టైం అస్సలు ట్రై చేయకూడదండి, పెద్ద సౌండ్ వస్తుంది కదా, ఇంకా మా పక్కింటి వాళ్ళు కిందింటి వాళ్ళు ఇంకా వచ్చేస్తారు. మామూలుగా నేను ఏమనుకున్నానంటే ఇవాళ పెళ్లి రోజు కదా, మా పెళ్లి రోజు సాటర్డే అండి. ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి కారణం కూడా నేను చెప్తాను. పెళ్లి రోజుసరికి సాటర్డే అని చెప్పాను కదా, సాటర్డే ఈయనకి హాలిడే కాబట్టి, సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి నేను ఫ్రైడేనే అనుకున్నాను. ఈ సాటర్డే లెగ్సిన తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఇట్లా బయట నుంచి ఏదైనా తెచ్చుకోవాలి, తర్వాత ఇంట్లో అన్నం వండేస్తాను, అలాగే బయట నుంచి ఇంకేదన్నా, అంటే 2 కాంబినేషన్ అని చెప్పేసి అట్లా అనుకున్నాను. కానీ ఇదిగోండి టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇది ఒకటి పెట్టుకున్నాము, చాలాసేపు పట్టింది. తర్వాత పిల్లలకి స్నానం చేయించి మేము స్నానం చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇట్లా రెడీ అయిపోయింది. నేను శారీ కట్టుకుంటా అని చెప్పాను కానీ తను, మా హస్బెండ్ ఏంటంటే వద్దు గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే మా పిల్లలిద్దరు బర్త్డేస్కి నేను ఒక్క బొమ్మ కూడా కొనలేదండి, ఓన్లీ కేక్ అట్లా కొన్నాను అంతే, కానీ బొమ్మ కొనలేదు. అప్పుడు కార్ లేదు కదా, సో ఇప్పుడు కార్ ఉంది కాబట్టి బొమ్మ కొందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. వీళ్ళు చూడండి, ఇక్కడ చూడండి, మా పెళ్లి రోజుకి వీళ్ళకి గిఫ్ట్, మాకు మాత్రం ఏ గిఫ్ట్ లేదు. మా ఆయన అడుగుతూ ఉంటాడు, ఏంటి మరి 5th యానివర్సరీ కదా, ఏంటి గిఫ్ట్ ఇస్తున్నావు, ఏ గిఫ్ట్ ఇస్తున్నావు అని అంటూ ఉంటారు. నేను అక్కడ కూడా మీకు చెప్తా ఉన్నాను, మొత్తం మాట్లాడుతూ ఉన్నాను ఎక్కడికి వెళ్ళేది అవన్నీ. ఇక్కడ చూడండి, ఇది బయట మాకు తలుపు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ బయట మొత్తం ఇలా ఉంటుంది. అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నాం మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే, అపార్ట్మెంట్స్లోనే, అది కూడా 3rd ఫ్లోర్లో ఉంటున్నాము. ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలని ఉంది కానీ, కాకపోతే మా హస్బెండ్ వచ్చి కూడా 6 months 7-8 monthsే కదండి. ఇక్కడ బాండ్ ఉంటుంది కదా, ఆ బాండ్ అయిపోయే వరకు మనం ఇల్లు మారకూడదు. సో ఇక్కడైతే లిఫ్ట్ ఆప్షను, అలాగే మెట్లు కూడా ఉన్నాయండి. మెట్లు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఆ మెట్లకు కూడా ఒక తలుపు ఉంటుంది, అది ఎమర్జెన్సీకి మాత్రమే అని చెప్పేసి అలా వాడతారంట. నేను ఎప్పుడు స్టెప్స్ అయితే ఎక్కలేదు, ఎప్పుడు లిఫ్ట్లోనే వెళ్తూ ఉంటా. ఇక్కడ వీడికి ఏంటంటే, వీడికి నేను చెప్పులు తీసుకురాలేదండి, అంటే కిస్ సౌండ్స్ వస్తాయి కదండి, ఆ సౌండ్ వచ్చే చెప్పులు అయితే తెచ్చాను. కానీ మా హస్బెండ్కి అలా నచ్చదు, సైలెంట్గా ఉండాలి ఆయనకైతే, అందరూ చూస్తారేమో అని చెప్పేసి అట్లా వేయలేదు. సాక్స్ అయితే వేశాను. మేము ముగ్గురం మాత్రం చెప్పులు వేసుకుంటాం కదా, మా ముగ్గురిని అంతే చూస్తాడు కాళ్ళకల్లి. ఇక్కడ లిఫ్ట్లోకి వచ్చాం కదా, ఇదిగోండి అది బీ నొక్కమంటే, అంటే బేస్మెంట్ కదండి, బీ నొక్కమంటే బీ నొక్కింది. వాడు కూడా నొక్కాలి, వాడు ప్రతిరోజు అంతే, బీ నొక్కితే బీ, అది 2 నొక్కితే 2, వాడు 2 2 అని అంటాడు. 1 2 3 కూడా 1 2 అనగానే 3 అని అంటాడు వాడు. ఇక్కడ లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతున్నాం కదండి, ఆ లిఫ్ట్ డోర్ ఎప్పుడైతే ఓపెన్ అయిద్దో అప్పుడు పెద్దగా అరిచేస్తాడు. ఇంకా అది ఓపెన్ అయిన వెంటనే వాళ్ళక్క బాగా పరిగెట్టుద్ది, వీడు కూడా పరిగెడతాడేమో చెప్పేసి ఇట్లా ఎత్తుకున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, అంటే మాకు తెలిసిన కొన్ని షాపులు మాత్రమేనండి. అక్కడ క్రిస్మస్ ఉంటుంది కదా, ఇక్కడ
అంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇక్కడ క్రిస్మస్ పండగ బాగా చేసుకుంటారంట. అదొక్కటేనంట వీళ్ళొక పండగ. సో ఆ పండగకి ఏమైనా ఆఫర్స్ పెడతారేమో అని చెప్పేసి, అందులోనూ చాలా రోజులైపోయింది కార్ ఎక్కక. వాళ్ళ డాడీకి వరుసగా 10 days నుంచి అస్సలు నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉన్నారండి. సో కొంచెం అది రిలీఫ్ కోసం అని చెప్పేసి పెళ్లి రోజు అడ్డం పెట్టుకొని ఇట్లా బయటకైతే వచ్చేసాము. ఇదిగోండి పాపం కార్ ఎక్కిన వెంటనే వాళ్ళ నాన్నకి పెద్ద టాస్క్, వీళ్ళిద్దరిని కూర్చోపెట్టాలి. ఒక్కొక్కసారి మా పక్కన కార్లు ఉండవండి, కార్లు ఉండకపోతే డోర్ మొత్తం తీసి వాళ్ళని కూర్చోపెట్టి అట్లా సెట్ చేయొచ్చు కదా. కానీ పక్కన కార్లు ఉన్నప్పుడు మనం మన కార్ని డోర్ని చిన్నగా తీసి వాళ్ళని కూర్చోపెట్టి పెద్ద టాస్క్ అది. ఇంక కార్ ఎక్కిన వెంటనే మా వారైతే ఎక్కడికి వెళ్దామని చెప్పారు. అంటే కార్ ఎక్కే ముందే మేము మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ మనలాగా కార్ ఆపటం, పక్కకు ఆపటం, ఎక్కడికి వెళ్ళాలి, అలాగే లొకేషన్ పెట్టుకోవాలి, అట్లా ఎక్కడ ఆపలేమండి. పార్కింగ్ ప్లేస్లో తప్పితే ఎక్కడ ఆపలేము. సో కేమార్ట్కి అయితే వెళ్దాము, నేను బొమ్మలు కావాలని చెప్పాను కదంటే అప్పటికే మాకు చాలా టైం అయిపోయిందండి. ఇంకా నేనేం చేశానంటే గూగుల్లో చూశాను, కేమార్ట్ టైమింగ్స్ చూశాను. అదృష్టవశాతం 6 వరకు ఉంది సాటర్డే సండే. మామూలుగా అయితే 9 వరకు ఉంటుంది, సాటర్డే సండే 6 వరకు ఉంది. ఇంక ఇక్కడికైతే వచ్చేసాం వెంటనే. ఇక్కడ దొరకందంటే ఏముండదండి, తల్లో పిన్నిస్ దగ్గర నుంచి కాళ్ళకి చెప్పుల వరకు ఏదైనా సరే ఉంటుంది. ఏ షాప్కైనా వస్తే మేము ఆ స్ట్రోలర్ ఉంటుంది కదండి, స్ట్రోలర్ తీసుకుంటాం, అలాగే ట్రాలీ కూడా తీసుకుంటాము. అంటే బుడ్డోని ఒక దాంట్లో, బుడ్డిదాన్ని ఒక దాంట్లో కూర్చోబెట్టడానికి. ఇది చూడండి, దీనికి ఇది నచ్చింది. ఇది దానికంటే 3 హైట్లో ఉందే అని అన్నా కానీ వినట్లేదు. వాళ్ళ డాడీ ఏమో కామ్గా వెళ్ళిపోయారు. వీడికేమో చేతిలో ఏదో ఒకటి ఇవ్వండి, అస్సలు ఊరుకోడండి. ఇప్పుడు దాని చేతిలో అది ఉంది కదా, అది చూసి అది కావాలి వాడికి. అది దాంట్లో పట్టది, అసలు అది ఏం చేసుకుంటావి అంటే ఆహా కావాల్సిందే అని అంటది. నాకేమో వాళ్ళ డాడీ దీనికి ఏదన్నా ఇప్పిస్తే బాగుండు బొమ్మలు అట్లా అనిపిస్తుంది. వాళ్ళ డాడీ ఏంటంటే దాని అంతటా అది అడగమను, నేను ఇప్పిస్తాను అని అంటారు. ఇక్కడికి నేను 2-3 సార్లు వచ్చాను అంతేనండి. ఎప్పుడు ఏమంతా తీసుకోను, ఎప్పుడో కావాల్సింది అంటే ఏదన్నా అవసరమైంది మాత్రమే తీసుకొని వెళ్ళిపోతాను అంతే, ఇంకేం చూడను. కానీ ఇవి మాత్రం నాకు భలే నచ్చినాయండి. ఒక్కొక్కటి $6, $5 అలా ఉంది. కానీ ఇంకా నాకు ఎందుకు ఇది దేనికి యూజ్ చేయాలో తెలియక నేను ఇంకా తీసుకోలేదు. అంటే కాఫీ, టీ, మంచినీళ్ళు తాగటానికి అని తెలుసులేండి, కానీ నేను ఏం తాగను కదా. మా హస్బెండ్ ఒక్కళ్ళే టీ తాగుతారు. సో ఆయనకి సపరేట్గా ఒక మగ్ ఉంది, మళ్ళీ ఇంకొక మగ్ తెచ్చి ఇంకా వాష్ చేసుకుంటే ఎందుకని చెప్పేసి ఒక్కటే వాడుతున్నాను. ఇక్కడ ఈ హెలికాప్టర్ దగ్గరకు వచ్చి వావ్ ఏరోప్లేన్ అని అంటుంది అది. ఇది ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే బాల్ ఉంటుంది కదండి, ఏదో ఒక ఫుట్బాల్ కానీ ఏదైనా సరే ఆ బాల్ మాత్రమే పట్టుకుంటుంది. ఆల్రెడీ ఇది వరకు ఫస్ట్లో వచ్చిన కొత్తల్లో బాల్స్ ఆడతారులే అని 2 బాల్స్ ఇప్పించామండి. అది కింద కొడతా ఉంటారు కదండి, ఆ సౌండ్స్కి కింద వాళ్ళు అది కూడా కంప్లైంట్లో రాశారండి, బాల్స్తో కూడా ఆడుతున్నారు, సౌండ్ వస్తుందని చెప్పేసి. అసలు పిల్లలకి ఏ టాయ్ ఇవ్వాలన్నా భయం వేస్తుంది తెలుసా. ఏదో అట్లా షాపింగ్ అయిపోగొట్టుకొని బయటకైతే వచ్చాను. నాకు ఫుల్ తలకాయ నొప్పి వస్తుందని చెప్పేసి ఎటైనా తిరుగుదాం అని చెప్పేసి ఇట్లా తిరుగుతున్నాము. నెక్స్ట్ ఇంటికైతే వెళ్ళిపోయి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ క్రిస్మస్ వస్తుంది కదండి, వీళ్ళ విన్యాసాలు చూడాలి, భలే ఉంటాయి వీళ్ళందరూ. ఎక్కువ పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకెళ్తూ ఉంటారండి, పార్క్కి, గేమ్స్కి అట్లా ఏదో ఒకటి తీసుకెళ్తానే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది భలే ఉంది కదా, దీని పేరేంటో నాకు తెలియదు కానీ దీంతో ఎక్కువ అంటే దీన్ని ఎక్కువ వాడేస్తారండి. అంటే బాగా ఇక్కడ చెప్పాను కదా, నడవటం, వాకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బైక్ కన్నా ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇక్కడ నేను బీచ్ వ్యూ అని చెప్పేసి సన్సెట్ వ్యూ అని ఇది వరకు పెట్టాను కదండి, అది ఇంకొక సైడ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్లోనే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కూడా ఒకటి ఉందని చెప్పారు. ఇక్కడైతే చాలా బాగుందండి క్లైమేట్. ఆ రోజైతే ఎండలు కూడా బాగానే ఉన్నాయి, కానీ కార్లో ఏసీ వేసుకొని కూర్చుంటే ఎండ కనిపిస్తుందా మనకి? కనిపించదు కదా. నెక్స్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసామండి, గుడికి వెళ్దామని చెప్పేసి. గుడికి అయితే మేము ఇప్పుడు సాయంత్రమే వెళ్తామండి, ఈవినింగ్ టైంలోనే వెళ్తాము. 6 to 9 అంట. సో మేము 6కి అలా రెడీ అయిపోయి 7కి అలా బయలుదేరిపోయాము. వాడేమో పడుకున్నాడు, అది ఆల్మోస్ట్ పడుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇంకా మేము కార్ ఆపేసాము. దీనికి కంటిన్యూ నెక్స్ట్ వీడియో పెడతానండి, అది కూడా కంపల్సరీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.